మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్లకు వాళ్ళ సిబ్బందికి ఇక్కడ చేసిన పోలీస్ అధికారులకు ముఖ్యంగా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువతకు అందరికీ నమస్కారాలు. పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరులైన పోలీసులను స్మరించుకొని వారి జ్ఞాపకార్థం మనం రక్తదానం చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మీకు అందరికీ తెలుసు, అక్టోబర్ 21న సరిహద్దుల్లో చిన్న అవుట్ పోస్ట్ లో పోలీసులు తప్ప ఎవరు లేరు, సరైన ఎక్విప్మెంట్ లేదు. ఆ బార్డర్లో శత్రు సైనికులు పోలీస్ కానిస్టేబుల్ దాకా తుది రక్తపుట్టు ఉన్నంత వరకు పోరాడి అమరులైనారు. అట్లాగే వృత్తిలో ఉద్యోగంలో ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు కావచ్చు, నక్సల్స్ కార్యకలాపాలు కావచ్చు, అసాంఘిక వ్యక్తుల యొక్క దాడుల వల్ల కావచ్చు, చాలామంది పోలీసులు ప్రాణాలు అర్పించుకుంటూ వచ్చారు. నిజంగా బార్డర్లో చనిపోయే సైనికుల కన్నా వృత్తిలో పోలీసు సంఖ్య ఎక్కువ అని చెప్పేసి సర్వే కూడా చెప్తా ఉంది. ఇవన్నీ వృత్తిలో భాగము. ఇవన్నీ కూడా ప్రాణదానం చేసేంతగా నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తులను మనం డెఫినెట్గా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జ్ఞాపకార్థం మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి యువత ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ రక్తదానం ఇంకొకరి ప్రాణం వస్తుంది. ఇక్కడ చాలా మందిని కండక్ట్ చేసినప్పుడు మనము చాలా మందిని స్వచ్ఛందంగా ముందుకు రావడానికి వచ్చారు. కాబట్టి మేము లిమిటెడ్గా పిలిచాం. ఎందుకంటే ఒక్కసారి రక్తం స్టోరేజ్ చేసుకుంటే క్యాంప్ ఉండి కొంచెం ప్రయారిటీస్ తక్కువ ఉంటాయి. అందుకని ఈరోజు దాదాపు 100 మంది దాకా పెట్టుకున్నాము. బట్ ఎప్పుడైనా ఏదైనా పోలీసు గవర్నమెంట్ వారికి వస్తే కనుక మా దగ్గర నెంబర్స్ ఉన్నాయి మేడం, మా పోలీసు వస్తున్నారు, మా సిబ్బంది పాటు చాలా మంది అందుబాటులో ఉన్నాం. ఎవరికైనా అవసరం వస్తే మాకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా మేము రక్తం అందించడానికి మా వైపు సహాయ సహకారం అందిస్తాము. ఈ సందర్భంగా ముందుకు ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెప్పి సహకరించిన ఈ గవర్నమెంట్ ఆఫీస్ సిబ్బంది థ్యాంక్ యూ. రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి గౌరవనీయులు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు డీజీ గారి యొక్క ఉద్దేశం మేరకు మేమందరికి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి వ్యక్తికి జీవితం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ జీవితాన్ని కాపాడే ప్రత్యేక అవసరంలో రక్తం అనేది మనకి చాలా ప్రధాన పాత్ర ఉంటుంది. చాలామంది రక్తదానం ఇచ్చిన తర్వాత మనం తిరిగి మనకు రక్తం రాదు, ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా అపోహలు ఉంటాయి. అటువంటిది ఏమి ఉండదు. రక్తం ఇచ్చిన తర్వాత 48 అవర్స్లో తిరిగి అది మళ్ళా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఫ్రెష్గా కూడా రక్తం మనకి డెవలప్ అవుతుంది, బోన్ మ్యారో అంతా. దయచేసి యుద్ధంలో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అంతగా చనిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఈరోజు మనం చేసేటువంటి ఈ రక్తదానం అనేది చాలామంది ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా అందరినీ ఉపయోగించుకొని మనం చేసేటువంటి రక్తదానం 10 మంది యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.